ఎస్ లేటెస్ట్ అప్డేట్ అందుతూ ఉంది. అంగన్వాడీ కేంద్రంలో పెను ప్రమాదం తప్పింది. పెచ్చులోడు కింద పడిన ఘటన చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కుంటిన వలసలోని అంగన్వాడీ సెంటర్ 2లో పెచ్చులు ఊడిపడ్డాయి. అయితే పిల్లలు భయంతో ఒక్కసారిగా కూడా పైనుంచి పెచ్చులు ఊడిపడటంతో కూడా బయటకు పరుగులు తీశారు. అయితే పిల్లలు సిబ్బందికి అయితే త్రూటిలో ప్రమాదం తప్పింది. అంగన్వాడీకి కుమార్తెను తీసుకొచ్చిన తల్లి నిర్మలపై పెచ్చులు పడి తలకు గాయాలయ్యాయి. అయితే పెచ్చులో పడిన సమయంలో భవనం బయట పిల్లలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పింది. సో మనం చూస్తూ ఉన్నాం కదా, విజయనగరం మెంటాట మండలంలో ప్రజెంట్ ఇది కుంటిన వలసలోనే అంగన్వాడీ కేంద్రం. ఇది 2వ అంగన్వాడీ కేంద్రం అక్కడ ఉన్నది. అయితే ఆ అంగన్వాడీ కేంద్ర పరిస్థితి మనం ఏ విధంగా ఉందో చూస్తున్నాం కదా. మొత్తం కూడా గోడలన్నీ కూడా చాలా పాతగా కనిపిస్తున్నాయి. పైనుంచి కూడా పెచ్చులు మొత్తం కూడా ఆ పెచ్చులు ఊడిపోయిన డెఫినెట్గా కూడా ఇప్పుడు పెచ్చులు ఊడిపడ్డాయి మనం చూస్తూ ఉన్నాము. అయితే అటు సైడ్ వేరే గోడ కూడా ఉంది. దానికి కూడా మొత్తం కూడా లోపల ఉన్న ఇనుప చువ్వలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఒక్కసారిగా కూడా అదే అంగన్వాడీ కేంద్రంలో తన కుమార్తెని చదివించడం కోసం తీసుకొని వెళ్ళటం జరిగింది. తీసుకొని వెళ్ళిన తరువాత ఆమె మీద కూడా ఆమె తల మీద అయితే ఆ పెచ్చులు పడ్డాయి. కాకపోతే అప్పుడు ఊపిరి పీల్చుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న చిన్నపిల్లలు ఎవరు కూడా అక్కడ బయట లేరు. మొత్తం కూడా లోపల ఉండటం వల్ల అయితే పెను ప్రమాదం తప్పింది. జనరల్గా పిల్లలు ఎప్పుడు కూడా బయట ఆడుకుంటూ ఎక్కువగా కూడా బయట వెంటిలేషన్ కోసం కూడా ఇప్పుడు మనం ఊర్లలోకి వెళ్ళి చూసినా కానీ బయట వెంటిలేషన్ కోసమని హాళ్ళల్లోనే తరగతి గదులను కూడా నిర్వహిస్తూ ఉంటారు. చిన్న పిల్లల కోసం ఎస్పెషల్లీ వాళ్ళు ఎక్కువగా కూడా ఆడుతూ ఉంటారు. కాబట్టి దట్టు అంగన్వాడీ కేంద్రాలంటే చిన్న చిన్న పిల్లలు 5 years లోపు పిల్లలు ఉండేది అంగన్వాడీ కేంద్రాల్లో. వాళ్ళకి రోజు ఆహారం పోషకాహారం కోసం కానీ వాళ్ళకి స్కూల్ని అలవాటు చేయడానికి కానీ పేరెంట్స్ అంగన్వాడీ కేంద్రాలకు పంపిస్తారు. అండ్ గవర్నమెంట్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకి పోషకాహార లోపం లేకుండా చూసుకునేందుకు పిల్లలకి నెక్స్ట్ చదువు వాళ్ళ ఎడ్యుకేషన్ స్కూల్స్లో జాయిన్ అయ్యేందుకు ప్రోత్సహించే విధంగా కూడా గవర్నమెంట్ కూడా ఈ అంగన్వాడీ కేంద్రాలను నడిపిస్తూ ఉంది. అయితే అలాంటి అంగన్వాడీ కేంద్రంలోనే ఇప్పుడు ఆ చిన్న పిల్లలకి సేఫ్టీ లేని పరిస్థితి నెలకొని ఉంది. ఒక్కసారిగా కూడా పెచ్చులు ఊడిపట్టడంతో కూడా ఒకసారిగా అసలు మొత్తం కూడా స్లాబ్ ఊడిపడిందా అని చెప్పి ఒక్కసారి భయపడి మాత్రం అక్కడ నుంచి పరుగులు తీశారు. బట్ ఊపిరి పీల్చుకోవాల్సింది ఏంటంటే ఆ చిన్నారులకు ఎవరైతే అంగన్వాడీ కేంద్రాలకు వెళ్తారో ప్రైమరీ స్కూల్కి వాళ్ళకైతే ప్రజెంట్ ఏమీ కాలేదు. కాకపోతే అక్కడికి వచ్చిన ఎవరైతే తన కుమార్తెను రోజు కూడా ఆ పిల్లల్ని వాళ్ళ పేరెంట్సే వచ్చి అక్కడ దించి వెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మన రెగ్యులర్గా లైఫ్లో చూసే దృశ్యాలే. అయితే అదేవిధంగా తన కుమార్తెను తీసుకొని రావటం జరిగింది. తన కుమార్తెను తీసుకొని తన లోపలికి పంపించే క్రమంలో ఒక్కసారిగా కూడా ఆమె తల మీద అయితే ఆ పెచ్చులు ఊడిపట్టడంతో కూడా ఆమె తలకైతే గాయాలయ్యాయి. ప్రజెంట్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే అక్కడ ఆమెకి సీరియస్ సిచ్యువేషన్ అయితే లేదని అయితే మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా చిన్న పిల్లలు చదువుకునే స్కూల్లో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయని చెప్పి కూడా ఇప్పుడైతే ప్రజెంట్ ఇది ఎక్కువగా కూడా ట్రెండింగ్ సంచలనంగా మారింది ఆ ప్రాంతంలో. ఈ విషయం మాత్రం ఎందుకంటే చిన్న పిల్లలు రోజు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు ఒకవేళ గోడ పెచ్చులు ఊడిపోతున్నా కానీ వీక్గా ఉన్నా కానీ వాళ్ళకి అర్థం కాదు. అటు సైడే వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. అటువంటి టైంలో పిల్లలు ఎక్కువగా కూడా హాల్లో కూర్చొని ఉంటారు. మనం చూస్తున్నాం కదా అక్కడ ఒక పలక ఆడుకునే బొమ్మలు అవి కూడా ఉన్నాయి. ఒకవేళ కనుక అదే హాల్లో ఆ పిల్లలు ఉంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? ఆ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు కాబట్టి చిన్న డ్యామేజ్ అయింది. అదే చిన్నపిల్లలు ఉంటే అది డెఫినెట్గా కూడా ప్రాణాలకు కూడా ప్రమాదం. ప్రతి అంగన్వాడీ కేంద్రాలు కూడా ఇలాంటివి కూడా చూసుకోవాలి డెఫినెట్గా కూడా. పిల్లల్ని ఇక్కడ పెట్టమమ్మా. ఎప్పుడైనా బాగాలేదు లోపలే చెప్తున్నారు అన్నీ. పిల్లలు ఇప్పుడు బయట ఉంచరు. గుడ్లు తిన్నప్పుడు బయటకు వస్తారు. ఎక్కడ